అందరికీ స్వాగతం. ఈరోజు మనం బంగారం గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం, ముఖ్యంగా పెట్టుబడి కోణంలో. అవును. అసలు మార్కెట్ ఎలా ఉంది, ఏం చేయాలన్నది చూద్దాం. మన దగ్గర అక్టోబర్ 2025 నాటి కొన్ని రిపోర్ట్లున్నాయి, టెక్నికల్ ఎనాలిసిస్ ఉంది, ఇంకా ఇండియాలో గోల్డ్ ఈటీఎఫ్ల గురించి, కొత్త పన్నుల గురించి కూడా సమాచారం ఉంది. రైట్. ప్రధానంగా బంగారం ధరలు ఎందుకిలా పెరుగుతున్నాయి, సరైన స్ట్రాటజీ ఏంటి, ఇది తెలుసుకోవడమే మన పని. సరే. అసలు బంగారం ధరలు చూస్తే ఇప్పుడు చారిత్రక గరిష్టాల్లో ఉన్నాయి. అంటే ఔన్స్కి $4,300 పైనే ఉంది. అవును. ఇది చాలా పెద్ద మార్పు. దీని గురించే అంతా ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు. నిజమే. దీన్ని కొంచెం విడమర్చి చూద్దాం. అసలు ఈ పెరుగుదల వెనుక కారణాలు ఏమై ఉంటాయి? ఒకటి, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న గొడవలు, అంటే రాజకీయ ఉద్రిక్తతలు. కరెక్ట్. అది ఒక ముఖ్య కారణం. ఇంకా ద్రవ్యోల్బణం పెరుగుతుందేమో అన్న భయాలు. అమెరికా డాలర్ కూడా కొంచెం బలహీనపడుతోంది. అవును. డాలర్ వీక్ అవ్వడం కూడా బంగారానికి ప్లస్ అవుతుంది. అలాగే సెంట్రల్ బ్యాంకులు వాళ్ళు కూడా పెద్ద ఎత్తున కొంటున్నారు. అన్నీ కలిసొచ్చాయన్నమాట. ఆల్మోస్ట్ అలాగే. అందుకే కొందరు ఎనలిస్టులు ఏమంటున్నారంటే హ్మ్. 2026 కల్లా ఔన్స్ $5,000 కూడా వెళ్ళొచ్చు అంటున్నారు. $5,000 అది చాలా ఎక్కువ కదా. అవును, అది అంచననే. అయితే షార్ట్ టర్మ్లో, అంటే కొద్ది కాలంలో ధరలు కొంచెం తగ్గొచ్చు. వాటిని కరెక్షన్లు అంటాం. అయితే ఇప్పుడు కొనొచ్చా? చూడండి, ఇప్పుడున్న ఆర్థిక అనిశ్చితిలో, అంటే అంత కన్ఫ్యూజన్గా ఉన్నప్పుడు ఇలా ధరలు తగ్గితే దాన్ని కొనడానికి ఒక అవకాశంగా చూడొచ్చు అని నిపుణుల అభిప్రాయం. ఎందుకంటే ఈ స్థూల ఆర్థిక అంశాలు, అంటే ఈ గ్లోబల్ టెన్షన్లు, ద్రవ్యోల్బణం, ఇవి ఇప్పుడప్పుడే పోయేలా లేవు. అర్థమైంది. సరే, మరి కొనడానికి టైం ఇదే అని ఎలా తెలుస్తుంది? ఏమైనా సూచనలుంటాయా? ఉంటాయి. టెక్నికల్ అనాలిసిస్లో కొన్ని చూడొచ్చు. ఉదాహరణకి RSI అనుంటుంది. అది 30 కన్నా తగ్గితే, అంటే మార్కెట్ బాగా పడిపోయిందని, బహుశా అక్కడ్నుంచి పెరిగే అవకాశం ఉందని ఒక సూచన. ఓకే, RSI 30 కన్నా తక్కువ. ఇంకేమైనా? ఇంకా గోల్డెన్ క్రాస్, బోలింగర్ బ్యాండ్స్, MACD క్రాస్ ఓవర్, ఇలాంటివి కొన్నున్నాయి. వీటితో పాటు వడ్డీ రేట్లు తగ్గడం. అది ఎలా హెల్ప్ అవుతుంది? వడ్డీ రేట్లు తగ్గితే బ్యాంకుల్లో డబ్బులు దాచుకోవడం కన్నా బంగారం కొనడం ఎక్కువ ఆకర్షణీయంగా అనిపిస్తుంది. ఎందుకంటే వచ్చే రాబడి తగ్గుతుంది కదా బ్యాంకులో. అవును, కరెక్టే. ఆపర్చునిటీ కాస్ట్ అంటారు కదా. ఎగ్జాక్ట్లీ. అవకాశ వ్యయం తగ్గుతుంది. అలాగే ద్రవ్యోల్బణం పెరగడం, డాలర్ బలహీనపడడం, రాజకీయ అస్థిరత, సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లు, ఇవన్నీ కూడా బంగారానికి పాజిటివ్ సంకేతాలే. అంటే ఓవరాల్ ట్రెండ్ పైకి ఉన్నప్పుడు మధ్యలో ధరలు కొంచెం తగ్గితే అది మంచి ఎంట్రీ పాయింట్ అవ్వొచ్చు. అవును. ముఖ్యంగా ఈ స్థూల ఆర్థిక పరిస్థితులు కూడా అనుకూలంగా ఉన్నప్పుడు పెద్ద చిత్రాన్ని చూస్తూ అప్పుడు ఎంటర్ అవ్వడం బెటర్. రైట్. ఇప్పుడు మన దేశం వైపు వద్దాం. ఇండియాలో గోల్డ్ ఈటీఎఫ్లు బాగా పాపులర్ అయ్యాయి కదా. అవును, చాలామంది ఇప్పుడు వీటిలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇవి చాలా సౌకర్యంగా ఉంటాయి. అంటే స్టాక్ మార్కెట్లో షేర్లు కొన్నట్టే కొనొచ్చు, అమ్మొచ్చు, అంతేనా? అంతే. నిప్పాన్ ఇండియా గోల్డ్ బీస్, SBI గోల్డ్ ETF, కోటక్ గోల్డ్ ETF, ఇలా చాలా ఉన్నాయి. పెద్ద ప్లస్ ఏంటంటే ఫిజికల్ గోల్డ్ లాగా దీన్ని ఎక్కడ దాచాలి, భద్రత ఏంటి అనే టెన్షన్ ఉండదు. అవును, అది నిజమే. ఇంకా GST, ఆ తయారీ ఛార్జీలు అవి కూడా ఉండవు. కరెక్ట్. ఆ ఖర్చులు కలిసొస్తాయి. ఇంకా చెప్పాలంటే 2024 బడ్జెట్లో బంగారం దిగుమతి సుంకం తగ్గించారు కదా, 15% నుంచి 6%కి. అవును, అది కూడా ఈటీఎఫ్లకి కొంచెం ప్లస్ అయ్యుంటుంది. అయ్యుంటుంది. అయితే ETF ఎంచుకునేటప్పుడు కొన్ని విషయాలు చూడాలి. ఒకటి, ఎక్స్పెన్స్ రేషియో, అంటే ఫండ్ మేనేజ్ చేయడానికి వాళ్ళు తీసుకునే ఛార్జ్. అది ఎంత ఉంటుంది సుమారుగా? సాధారణంగా 0.30% నుంచి 0.50% మధ్య ఉంటుంది. ఇది ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. రెండోది, లిక్విడిటీ, అంటే మనకు అవసరమైనప్పుడు ఎంత సులభంగా అమ్మగలమనేది. అంటే కొనేవాళ్ళు అమ్మేవాళ్ళు ఎప్పుడూ ఉండాలి. అవును. నిప్పాన్, SBI లాంటివి పెద్దవి కాబట్టి లిక్విడిటీ బాగుంటుంది. కోటక్ వాళ్లది సాధారణంగా ఎక్స్పెన్స్ రేషియో తక్కువ ఉంటుంది. మూడోది, ట్రాకింగ్ ఎర్రర్, అంటే అసలు బంగారం ధరకి ఈ ETF ధరకి మధ్య తేడా ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. ఓకే, ఇవి చూసి సెలెక్ట్ చేసుకోవాలి. మరి పన్నుల సంగతేంటి? ఏప్రిల్ 1, 2025 నుంచి కొత్త రూల్స్ వచ్చాయంటున్నారు. అవునండి, కొంచెం మార్పులున్నాయి. గోల్డ్ ETFలు కొని 12 నెలల లోపే అమ్మేస్తే
వచ్చిన లాభం మీద మీ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ ప్రకారం పన్ను కట్టాలి. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ STCG అంటాం. అదే 12 నెలలు దాటిన తరువాత అమ్మితే? అప్పుడు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ LTCG వస్తుంది. దానిమీద 12.5% ఫ్లాట్ రేట్ పన్నుంటుంది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం, ఇండెక్సేషన్ బెనిఫిట్ అనేది ఇప్పుడు లేదు. ఇప్పుడు తీసేశారు. డైరెక్ట్గా లాభం మీద 12.5% కట్టాలి. ఓ, అంటే పన్ను భారం కొంచెం పెరిగినట్టేనా గతంతో పోలిస్తే? పెరిగినట్టే. అందుకే ఈ కొత్త రూల్స్ ప్రకారం చూస్తే పన్నుల పరంగా లాభముండాలంటే ETFలను 12 నెలల కంటే ఎక్కువ కాలం హోల్డ్ చేయడమే బెటర్. మరి మన పోర్ట్ఫోలియోలో ఎంత శాతం బంగారం ఉండాలి? చాలామంది 60-40 అంటారు కదా ఈక్విటీ డెట్ అని. అవును, అది ట్రెడిషనల్ మోడల్. కానీ ఇప్పుడు చాలామంది నిపుణులు ఏమంటున్నారంటే కొంచెం మార్చమని. 60% ఈక్విటీ, 30% డెట్, 10% గోల్డ్, లేదా 60-25-15 ఎలాగా. అంటే ఈక్విటీ డెట్తో పాటు 10-15% గోల్డ్ ETFలు కూడా యాడ్ చేసుకోమని. ఎందుకు? ఇది పోర్ట్ఫోలియోకి కొంచెం డైవర్సిఫికేషన్ ఇస్తుంది. అంటే రిస్క్ తగ్గుతుంది. అలాగే ద్రవ్యోల్బణం నుంచి కూడా కొంత రక్షణ లభిస్తుంది. ఓకే, అంటే రిస్క్ తగ్గించడానికి ఇన్ఫ్లేషన్ హెడ్జ్గా ఉపయోగపడుతుంది. అవును. అయితే ఇది అందరికీ ఒకేలా ఉండదు. ఎవరి రిస్క్ ప్రొఫైల్ని బట్టి వాళ్ళు నిర్ణయించుకోవాలి. సరే, మొత్తం మీద చూస్తే ప్రపంచ కారణాల వల్ల బంగారం ధరలు బాగానే పెరిగాయి. భవిష్యత్తులో కూడా పెరిగే అవకాశం ఉంది అంటున్నారు. అవును, ఆశాజనకంగానే ఉంది. కానీ మధ్యలో ధరలు తగ్గితే గమనించాలి. ఇండియాలో ETFలు చాలా ఈజీ యాక్సెస్ ఇస్తున్నాయి. నిజమే. కొత్త పన్ను రూల్స్ వల్ల 12 నెలల పైన హోల్డ్ చేస్తే బెటర్. పోర్ట్ఫోలియోలో ఓ 10-15% యాడ్ చేసుకోవటం గురించి ఆలోచించవచ్చు. కరెక్ట్. ఇప్పుడున్న ధరలు కొంచెం ఎక్కువనిపించినా బంగారం అనేది ఎప్పుడూ ఒక స్ట్రాటజిక్ ఎసెట్. అంటే పెట్టుబడుల్లో వైవిధ్యానికి, మార్కెట్ ఒడిదుడుకుల నుంచి రక్షణకు దాని ప్రాముఖ్యత తగ్గలేదు. ఎందుకంటే ఆర్థిక అనిశ్చితి ఇంకా కొనసాగుతూనే ఉంది. అంటే ఇప్పటికే బంగారం ఉంటే దాన్ని పట్టుకోవటం మంచిదే అంటారా? ప్రస్తుతానికి అలాగే అనిపిస్తోంది. కొత్తగా ఇన్వెస్ట్ చెయ్యాలనుకుంటే మాత్రం ధరలు తగ్గినప్పుడు కొనటం, లేదా SIP లాగా అంటే డాలర్ కాస్ట్ యావరేజింగ్ పద్ధతిలో కొంచెం కొంచెంగా కొనుక్కోవటం మంచిది. అర్థమైంది. చివరిగా శ్రోతలకి ఒక ఆలోచన వదిలివెళ్దాం. చెప్పండి. ప్రపంచవ్యాప్తంగా మనలాంటి సాధారణ రీటైల్ ఇన్వెస్టర్లు కూడా పెద్ద ఎత్తున బంగారం కొనడం మొదలుపెడితే అది దేనికి సంకేతం కావచ్చు? ఆర్థిక వ్యవస్థ మీద నమ్మకం పోయిందనా, లేక ఏదో జరగబోతోందన్న భయమా? దీని గురించి ఆలోచించండి. మంచి ప్రశ్న, ఆలోచించాల్సిన విషయమే.